అమెరికా మనల్ని 500% పన్నులతో బెదిరించాలని చూసింది. రష్యా దగ్గర చమురు కొనొద్దని వార్నింగ్ ఇచ్చింది. కానీ ఫ్రెండ్స్, ఇది 1990ల నాటి భారత్ కాదు. ఇది 2026 నాటి నవభారతం. అమెరికా బెదిరింపులకి భయపడకుండా మోదీ ప్రభుత్వం ఒక సైలెంట్ రెవల్యూషన్కి తెరలేపింది. అటు యూరప్ని తన వైపు తిప్పుకోవడమే కాకుండా ఇప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ ఇస్రాయెల్తో కలిసి గ్లోబల్ హిస్టరీలోనే అతిపెద్ద ఒప్పందాన్ని చేసుకోబోతోంది. అసలు ఇస్రాయెల్ రాయబారి ఢిల్లీలో చేసిన ఆ సంచలన ప్రకటన ఏంటి? 15 ఏళ్లుగా అటకెక్కిన ఒప్పందం ఇప్పుడు ఎందుకు తెరపైకొచ్చింది? దీనివల్ల చైనా మరియు పాకిస్తాన్ల గుండెల్లో ఎందుకు రైళ్లు పరిగెడుతున్నాయి? వీటన్నింటి గురించి ఈ రోజు ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. మొదట మనం గతాన్ని అర్థం చేసుకోవాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంతో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. భారత్ రష్యా నుంచి చమురు కొంటోందని శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. అందుకే భారత్ ఉత్పత్తులపై 500% టారిఫ్ విధిస్తామని బెదిరించారు. వాషింగ్టన్ ఏమనుకుందంటే భారత్ భయపడి మా దగ్గరకు వస్తుందని. కానీ మోదీ నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోయారు. భారత్ వెంటనే బ్రిటన్ మరియు యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే FTA పూర్తి చేసుకుంది. అంటే అమెరికా మనకు తలుపులు మూస్తే భారత్ ఏకంగా మొత్తం యూరప్ ఖండాన్ని తన మార్కెట్గా మార్చుకుంది. దీంతో అమెరికా ఒక్కసారిగా బ్యాక్ ఫుట్లోకి వచ్చింది. ఒకప్పుడు మనల్ని శాసించాలని చూసిన దేశం ఇప్పుడు మళ్లీ మనతో చర్చలకు ప్రాధేయపడుతోంది. ఇది భారత దౌత్యం సాధించిన అతిపెద్ద విజయం. అమెరికా మరియు యూరప్లతో గేమ్ క్లోజ్ అయ్యాక భారత్ తన చూపుని తన అత్యంత నమ్మకమైన మిత్రుడు ఇస్రాయెల్ వైపు మళ్లించింది. భారత్ మరియు ఇస్రాయెల్ మధ్య దౌత్య సంబంధాలు 1992లో పూర్తి స్థాయిలో మొదలయ్యాయి. కానీ 2014 తర్వాత ఈ బంధం ఒక కొత్త ఎత్తుకు చేరింది. కార్గిల్ యుద్ధం సమయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్కు ఆయుధాలు ఇవ్వడానికి భయపడితే అప్పుడు ఇస్రాయెల్ ఒక్కటే మనకు అండగా నిలిచింది. జనవరి 2026లో ఢిల్లీలో ఇస్రాయెల్ రాయబారి స్పష్టంగా చెప్పారు. ప్రధాని మోదీకి ఇస్రాయెల్ నుంచి అధికారిక ఆహ్వానం అందింది. మేము చారిత్రాత్మకమైన FTA ఒప్పందంపై సంతకం చేయబోతున్నాం. 15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ ఒప్పందం ఇప్పుడు పూర్తి కావడం అంటే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక పెను మార్పుని సూచిస్తుంది. చాలా మందికి డౌట్ రావచ్చు, ఏదో ఒప్పందం అంటున్నారు, మాకేంటి లాభం అని. ఫ్రెండ్స్, FTA అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. దీనివల్ల భారత్ మరియు ఇస్రాయెల్ మధ్య జరిగే వాణిజ్యంపై పన్నులు దాదాపు 0 అయిపోతాయి. భారత్ నుంచి వెళ్లే వస్త్రాలు, మందులు, రసాయనాలు మరియు విలువైన రాళ్లు ఇస్రాయెల్ మార్కెట్లో చాలా చౌకగా దొరుకుతాయి. ఇస్రాయెల్ ప్రజలు ధనవంతులు, వారి క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తారు. భారత కంపెనీలకు ఇది ఒక బంగారు అవకాశం. ఇస్రాయెల్ దగ్గర ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవసాయ సాంకేతికత ఉంది. తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే పద్ధతులు, సముద్రపు నీటిని మంచినీరుగా మార్చే యంత్రాలు ఇప్పుడు మన రైతులకి తక్కువ ధరకే అందుబాటులోకి వస్తాయి. అంతేకాక ఈ ఒప్పందం వల్ల మన IT ఇంజనీర్లు, డాక్టర్లు మరియు సైంటిస్టులకి ఇస్రాయెల్లో పనిచేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రస్తుతం $5 బిలియన్ ఉన్న మన వ్యాపారం రాబోయే 5 ఏళ్లలో $20 బిలియన్ చేరుకుంటుందని అంచనా. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రాబోయే కాలంలో ఏ దేశం దగ్గరైతే చిప్స్ అంటే సెమీకండక్టర్స్ ఉంటాయో ఆ దేశమే ప్రపంచాన్ని శాసిస్తుంది. మీ మొబైల్ ఫోన్ నుంచి కార్ల వరకు, మిసైల్స్ నుంచి శాటిలైట్స్ వరకు ప్రతిదీ ఈ చిప్స్ మీదనే నడుస్తాయి. ప్రస్తుతం దీనిపై చైనా మరియు తైవాన్లదే ఆధిపత్యం. భారత్ ఇప్పుడు దీనికి చరమగీతం పాడబోతోంది. ఇస్రాయెల్కు చెందిన టవర్ సెమీకండక్టర్ మరియు మన దేశపు అదానీ గ్రూప్ కలిసి మహారాష్ట్రలో 83,000 కోట్ల భారీ సెమీకండక్టర్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఇది కేవలం ఒక ఫ్యాక్టరీ కాదు, ఇది చైనా గొంతు మీద పెట్టిన కత్తి. చైనా తన చిప్స్తో ప్రపంచాన్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తోంది. కానీ భారత్లో ఈ ప్లాంట్ మొదలైతే చైనా ఆధిపత్యం ఒక్కరోజులో కుప్పకూలిపోతుంది. ఇప్పటి వరకు భారత్ అంటే ఇస్రాయెల్కి ఒక కస్టమర్ మాత్రమే. మనం ఆయుధాలు కొనేవాళ్లం. కానీ 2026 ఒప్పందం ప్రకారం మనం ఇకపై ఆయుధాలు కొనం. మనం కలిసి ఆయుధాలని తయారు చేస్తాం. దీన్ని జాయింట్ వెంచర్ అంటారు. అంటే ఇస్రాయెల్ తన టెక్నాలజీని భారత్కి ఇస్తుంది. ఆయుధాలు మన దేశంలోనే తయారవుతాయి. మొదటి లాభం ఏంటంటే మనకు స్పేర్ పార్ట్స్ కోసం విదేశాల వైపు చూడాల్సిన అవసరం ఉండదు. రెండో లాభం ఏంటంటే మనం తయారు చేసిన ఆయుధాలని వేరే దేశాలకు అమ్మి వేల కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. పాకిస్తాన్ బోర్డర్లో మోహరించే అత్యాధునిక డ్రోన్లు, రాడార్ సిస్టమ్స్ ఇప్పుడు ఇస్రాయెల్ టెక్నాలజీతోనే భారత్లోనే తయారవుతాయి. ఇది విన్న రావల్పిండి అంటే పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్లో ఇప్పుడు వణుకు మొదలైంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ BRA ప్రాజెక్టు ద్వారా ప్రపంచాన్ని తన గుప్పెట్లోకి తీసుకోవాలని చూస్తోంది. దానికి విరుగుడుగా భారత్ మరియు ఇస్రాయెల్ కలిసి IMEC అంటే ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరోప్ ఎకనామిక్ కారిడార్ని నిర్మిస్తున్నాయి. ఈ మార్గం భారత్ నుంచి మొదలై UAE, సౌదీ అరేబియా మీదుగా ఇస్రాయెల్కు, అక్కడి నుంచి యూరప్కు వెళుతుంది. ఇది చైనా యొక్క సముద్ర మార్గాలకి సమాంతరంగా ఉండే అత్యంత వేగవంతమైన మార్గం. ఈ మార్గం పూర్తయితే చైనా వ్యాపారం
40% పడిపోతుంది. అందుకే బీజింగ్లో షీ జిన్పింగ్కి నిద్ర పట్టడం లేదు. భారత్ ఇప్పుడు మల్టీ అలైన్మెంట్ అనే అద్భుతమైన విధానాన్ని పాటిస్తోంది. మనం రష్యా నుంచి చమురు కొంటాం, అమెరికాతో క్వాడ్లో ఉంటాం, యూరప్తో FTA చేసుకుంటాం. ఇప్పుడు ఇస్రాయెల్తో కలిసి ప్రపంచాన్ని శాసించబోతున్నాం. భారత్ ఇప్పుడు ఎవరికో భయపడి తన నిర్ణయాలు మార్చుకునే స్థితిలో లేదు. మనం మన జాతీయ ప్రయోజనాలకై మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాం. అమెరికా బెదిరింపులు మనల్ని ఆపలేవు, చైనా కుతంత్రాలు మనల్ని అడ్డుకోలేవు. భారత్ మరియు ఇస్రాయెల్ల ఈ రిలేషన్ కేవలం 2 దేశాల మధ్య స్నేహం మాత్రమే కాదు, ఇది ప్రపంచ శాంతికి మరియు స్థిరత్వానికి ఒక గ్యారెంటీ. ఒకవైపు ఇస్లామిక్ తీవ్రవాదాన్ని అడ్డుకోవడంలో, మరోవైపు ఆర్థికంగా ఎదగడంలో ఈ 2 దేశాల పొత్తు ప్రపంచ రాజకీయాల్ని మలుపు తిప్పబోతోంది. ప్రధాని మోదీ ఇస్రాయెల్ పర్యటన కేవలం ఒక విదేశీ యాత్ర కాదు, అది ప్రపంచ సూపర్ పవర్గా భారత్ అడుగుపెడుతున్న చారిత్రక క్షణం. భారత్ ఇకపై ఎవరి దయాదాక్షిణ్యాల మీద బతకదు, ప్రపంచమే భారత్ మార్కెట్ కోసం క్యూ కడుతుంది. ఇస్రాయెల్ ఇచ్చే అత్యంత విలువైన సాంకేతికత కేవలం ఆయుధాలే కాదు, అది నీరు. ఇస్రాయెల్ ఒక ఎడారి దేశమైనప్పటికీ తన దగ్గర ఉన్న ఒక్క చుక్క నీటిని కూడా వృధా చేయదు. ప్రపంచంలోనే తన మురుగునీటిని 90% రీసైకిల్ చేసే ఏకైక దేశం ఇస్రాయెల్. ఈ ఒప్పందంలో భాగంగా భారత్లోని బుందేల్ఖండ్, మరాఠ్వాడా మరియు రాజస్థాన్ వంటి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో ఇస్రాయెల్ తన డీశాలినేషన్ అంటే సముద్రపు నీటిని మంచినీరుగా మార్చటం మరియు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని భారీగా చేపట్టబోతోంది. ఇది మన రైతులకి ఒక సంజీవని లాంటిది. అమెరికా కేవలం తన లాభాల గురించి ఆలోచిస్తుంటే, ఇస్రాయెల్ మాత్రం భారత్తో కలిసి ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతోంది. నేటి కాలంలో యుద్ధాలు కేవలం సరిహద్దుల్లోనే కాదు, మీ కంప్యూటర్స్లో కూడా జరుగుతున్నాయి. చైనా మరియు పాకిస్తాన్లు నిరంతరం భారత పవర్ గ్రిడ్లు మరియు బ్యాంకింగ్ వ్యవస్థలపై సైబర్ దాడులు చేస్తున్నాయి. ఇస్రాయెల్కు చెందిన ప్రపంచ ప్రసిద్ధ నిఘా సంస్థ మొసాద్ మరియు భారత్ రా మధ్య ఇప్పుడు ఒక రహస్య ఒప్పందం కుదిరింది. దీనివల్ల చైనా హ్యాకర్లు మన డేటాని తాకడం కూడా అసాధ్యమవుతుంది. ఇస్రాయెల్ తన అత్యంత శక్తివంతమైన సైబర్ డిఫెన్స్ వ్యవస్థల్ని భారత్కు అప్పగిస్తోంది. ఇది మన దేశపు డిజిటల్ సార్వభౌమాధికారాన్ని కాపాడుతుంది. అమెరికా మనల్ని ఆంక్షలతో భయపెట్టాలని చూస్తున్నా, ఇస్రాయెల్ మాత్రం మనకు రక్షణ కవచంలా నిలబడింది. మీరు I2 U2 గురించి వినే ఉంటారు. ఇండియా, ఇస్రాయెల్, USA మరియు UAEల కూటమి ఇది. రాజకీయ విశ్లేషణ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై ఒత్తిడి తెచ్చినా, ఇస్రాయెల్ మరియు UAEలు మాత్రం భారత్ వైపు నిలబడ్డాయి. దీనివల్ల అమెరికా గత్యంతరం లేక తన పంతం తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో అమెరికాకున్న 2 మిత్రులు ఇస్రాయెల్, UAE ఇప్పుడు భారత్కు దగ్గరయ్యారు. భారత్ లేనిదే వెస్ట్ ఆసియాలో శాంతి ఉండదని అమెరికాకు అర్థమైంది. ఇదే మోదీ దౌత్యం సాధించిన గొప్ప విజయం. ప్రపంచవ్యాప్తంగా యూదులు అణచివేతకు గురైనప్పుడు వారికి ఆశ్రయం ఇచ్చి ఎటువంటి వివక్ష లేకుండా చూసుకున్న ఏకైక దేశం మన భారతదేశం. దాదాపు 2000 ఏళ్లుగా యూదులు భారత్లోని కొచ్చిన్, ముంబై మరియు మణిపూర్లలో ప్రశాంతంగా జీవించారు. ఇస్రాయెల్ ప్రజల మనసులో భారత్ పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఉండడానికి కారణం ఇదే. వారు మనల్ని కేవలం ఒక వ్యాపార భాగస్వామిగా చూడరు, ఒక పెద్దనలా భావిస్తారు. అందుకే ప్రపంచం మొత్తం మనపై ఆంక్షలు విధించిన ఇస్రాయెల్ మాత్రం తన టెక్నాలజీని మనకివ్వడానికి వెనకాడదు. 2026 సంవత్సరం చరిత్రలో నిలిచిపోతుంది. ఒకప్పుడు అమెరికా అనుమతి కోసం వేచి చూసిన భారత్ నేడు తన మిత్ర దేశాలతో కలిసి అమెరికానే తన దారికి తెచ్చుకుంటోంది. ఇస్రాయెల్తో ఈ స్నేహం కేవలం ఒక ఒప్పందం కాదు, ఇది రాబోయే దశాబ్దాల్లో ప్రపంచాన్ని శాసించబోయే ఒక మహాకూటమికి నాంది. మీకేమనిపిస్తోంది? భారత్ ఇస్రాయెల్తో ఈ స్థాయిలో స్నేహం చేయడం వల్ల మన దేశానికి నిజంగానే మేలు జరుగుతుందా? అమెరికా మనల్ని ఇబ్బంది పెట్టినా మనం ఇలాగే ధైర్యంగా ముందుకు వెళ్లాలా? మీ విలువైన అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన దేశం సాధిస్తున్న ఈ ఘనత గురించి అందరికీ తెలియజేయడానికి జై హింద్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ నొక్కండి.